మనం శివుని విగ్రహాన్ని చూసినప్పుడు జటాజుటం, చేతిలో త్రిశూలం, మెడలో పాము కనిపిస్తాయి. అయితే పరమేశ్వరుడు తన మెడలో పామును ఎందుకు ధరించాడో మీకు తెలుసా? దీని వెనుక ఒక అద్భుతమైన మిస్టరీ ఉంది. సాధారణంగా పాము అంటే భయం, మృత్యువుకు సంకేతం. కానీ శివుడు ఆ మృత్యువునే ఆభరణంగా మార్చుకున్నాడు. ఆధ్యాత్మిక శాస్త్రం ప్రకారం ఆ పాము పేరు వాసుకి. ఆ పాము శివుని మెడ చుట్టూ 3 చుట్లు వేసి ఉంటుంది. ఈ 3 చుట్లు దేనికి సంకేతమో మీకు తెలుసా? మొదటి చుట్టు గతం, రెండవ చుట్టు వర్తమానం, మూడవ చుట్టు భవిష్యత్తు. శివుడిని త్రైకాలజ్ఞుడు అంటారు. అంటే కాలం ఆయన ఆధీనంలోనే ఉంటుంది. మన జీవితంలో గతం మర్చిపోలేం, భవిష్యత్తు గురించి భయం ఉంటుంది. కానీ శివుడు ఆ కాలాన్ని తన కంఠం వద్దే ఉంచుకున్నాడు. అంటే మనం కూడా మన గతాన్ని, భవిష్యత్తును నియంత్రించుకుని వర్తమానంలో జీవించినప్పుడే శివతత్వాన్ని పొందగలమని దీని అర్థం. అంతేకాదు, కుండలిని శక్తికి కూడా పాము ఒక సంకేతం. ఈరోజు సోమవారం. ఆ పరమేశ్వరుని ధ్యానిస్తూ భయం లేని జీవితాన్ని గడపాలని కోరుకుందాం. ఓం నమ శివాయ.